ఓకే ఫ్రెండ్స్, టుడే అందరికీ నమస్కారం. ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ తరపున ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ లేని పాత్ర ఏ పేపర్ కూడా ఉండదు. అందుకే గ్రామీణ నిరుపేద విద్యార్థులకి విలువైన సమాచారాన్ని అందించాలనే ఒక లక్ష్యంతోనే ఈ ప్లాటో సంస్థ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ద్వారా మీ ముందుకు వస్తుంది. టుడే జూలై 26, 2020 సంవత్సరం జూలై 26వ తేదీ. సార్, టుడే కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇక్కడ మాల్దీవ్స్. ఈరోజు మాల్దీవుల దేశానికి స్వాతంత్రం లభించిన రోజు జూలై 26. మాల్దీవులు ఒక దక్షిణాసియా దేశాల్లో ప్రధానమైన కంట్రీ మాల్దీవులు సార్. వివిధ దీవుల సముదాయాన్ని కలిగిన కంట్రీ మాల్దీవులు. పర్యాటక రంగానికి బాగా ప్రసిద్ధిగాంచిన కంట్రీ. మాల్దీవుల క్యాపిటల్ మాలే సార్. టుడే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రాహీం సోలేవ్. మహమ్మద్ ఇబ్రాహీం సోలేవ్ సార్ ఇక్కడ మాల్దీవుల కంట్రీ యొక్క ప్రెసిడెంట్. 1965 జూలై 26 నాడు మాల్దీవులు బ్రిటన్ నుండి మాల్దీవుల కంట్రీకి స్వాతంత్రం లభించిన రోజు సార్ టుడే. 1965లో మాల్దీవుల కంట్రీకి స్వాతంత్రం వచ్చే నాటికి ఇదే ఇయర్లో ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న సమయం. ఇదే ఇయర్లో ఇండియాలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు, ఒక జ్ఞానపీఠ అవార్డును కూడా స్థాపించుకున్న ఇయర్ దిస్ ఇయర్ సార్. ఇదే ఇయర్లో అంతర్జాతీయ నెహ్రూ శాంతి బహుమతి కూడా స్థాపించిన ఇయర్ దిస్ ఇయర్ సార్. 2020 సంవత్సరం జూలై 26 నాడు మాల్దీవుల యొక్క స్వతంత్ర వేడుకలకి, మాల్దీవుల స్వతంత్ర వేడుకలకు మన ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది సార్. టుడే మాల్దీవులో ఉన్న భారత రాయబారి సంజయ్ సుధీర్ మాల్దీవుల దేశంలో ఈరోజు కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల అల్లాడుతున్న కంట్రీస్లో మాల్దీవుల కంట్రీ ఒకటి. భారతదేశం ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా తొలిసారిగా మాల్దీవుల్లో ఉన్న యొక్క ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న యొక్క భారతీయుల్ని INS జలాశ్వ అనే యుద్ధ నౌక ద్వారా ఈ దేశం నుండి భారత్కు సముద్ర తీర ప్రాంతం నుండి తీసుకురావడం జరిగింది భారతీయులు. అదేవిధంగా సార్, మాల్దీవుల కంట్రీ ఈ దేశానికి కావాల్సిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ కానీ వైద్యపరంగా అనేక రకాలైన సేవలు కూడా ఇలా ఆపరేషన్ సంజీవని పేరుతో భారతదేశం ఈ దేశానికి అందిస్తుంది. 2020 సంవత్సరం జూలై 26 నాడు కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఆర్థికంగా నష్టపోయిన
మాల్దీవుల కంట్రీని ఆదుకోవడానికి కరెన్సీ మార్పిడి ద్వారా $400 మిలియన్ కరెన్సీ మార్పిడి పైన మన ఒప్పందాన్ని కూడా అంగీకరించాం. జూలై 25 నాడేమో శ్రీలంక సెంట్రల్ బ్యాంకు ఇండియా సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు దేశాల మధ్య కరెన్సీ మార్పిడిపై ఒప్పందం జరిగింది. శ్రీలంక ఇండియాలో టుడే ఇండియా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్, రజనీష్ కుమార్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. టుడే కరెంట్ అఫైర్స్ పరంగా ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్, 2020 సంవత్సరం జూలై 26 నాడు ఏ దేశం స్వతంత్ర వేడుకలు నిర్వహించుకుంది? ఈ మధ్యనే మన పక్కన ఉన్న దేశం, మన పొరుగున ఉన్న కంట్రీ. ఈ మధ్యనే భారతదేశం ఏ దేశానికి ఆపరేషన్ సంజీవని పేరుతో మెడిసిన్ను పంపిణీ చేయడం జరిగింది లేదా? 2020 సంవత్సరం జూలై 26 నాడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాక మాల్దీవుల కంట్రీని ఆదుకోవడానికి ఎన్ని $100 మిలియన్ కరెన్సీ మార్పిడి, లిక్విడ్ కరెన్సీ మార్పిడి ఒప్పందం జరిగింది. ఈ టైపులో రేపు మాల్దీవుల కంట్రీ నుంచి అడగబోతున్న బిట్లుంటాయి సార్. ఇప్పటివరకు మాల్దీవుల పార్లమెంట్ ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రులు అంటే ఇద్దరు సార్. వన్ పర్సన్ మన్మోహన్ సింగ్, వన్ పర్సన్ ఇక్కడ నరేంద్ర మోడీ సార్. వీళ్ళిద్దరు కూడా మాట్లాడడం జరిగింది. ఇది సార్ మాల్దీవుల కంట్రీ. ఒకవేళ అడిగితే ఇండియా తొలిసారిగా ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా ఏ దేశంలో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం జరిగింది. ఈ టైప్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది సార్. మరో పర్సన్ మొన్నటి వరకు కూడా అమెరికా దేశానికి నిద్ర పట్టనివ్వని వ్యక్తి కిమ్ జోంగ్ ఉన్ ఒక ఉత్తర కొరియా అధ్యక్షుడు సారిన ఉత్తర కొరియా ప్రెసిడెంటు 6 సార్లు అణుబాంబులను, 3 సార్లు హైడ్రోజన్ బాంబులను పరీక్షించిన కంట్రీ ఉత్తర కొరియా. ఉత్తర కొరియా మిసైల్ హస్వాంగ్ 14, ఈ కంట్రీ మిసైల్ పేరు హస్వాంగ్ 14 సార్. ఉత్తర కొరియా క్యాపిటల్ ప్యాంగ్ యాంగ్ ఉత్తర కొరియా క్యాపిటల్ సార్. ఇది ఏంటి సార్ టుడే ఉత్తర కొరియా కరెంట్ అఫైర్స్ అంటే, మొన్నటి వరకు కూడా మా దగ్గర ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అని చెప్పుకున్న ఉత్తర కొరియా 2020 సంవత్సరము జూలై 26 నాడు ఉత్తర కొరియా దేశంలో కైసాంగ్ రాష్ట్రంలో ఇక్కడ ఒక కరోనా కేసు ఈరోజు నమోదైంది సార్. ఉత్తర కొరియాలో పకడ్బందీగా లాక్డౌన్ అమల్లో ఉన్న సార్. ఓకేనా మేడమ్స్? లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ మరే గతంలో కొన్ని కారణాల వల్ల సరిహద్దు ప్రాంతంలో ఉన్న కైసాంగ్ నుండి దక్షిణ కొరియాకి వెళ్ళాడు. అక్కడ జైలు నుండి కొన్నాళ్ళ పాటు దక్షిణ కొరియా జైల్లో ఉండి మన జూలై 19 నాడు
తప్పించుకొని కైసాంగ్ రాష్ట్రానికి వచ్చారు. ఈరోజే మార్నింగ్ ఇతను దగ్గుతూ జ్వరంతో ఉంటే హాస్పిటల్లో తీసుకెళ్తే కరోనా పాజిటివ్గా గుర్తించబడ్డాడు. ఒక ఉత్తర కొరియాలో తొలి కరోనా పాజిటివ్ కేసు ఏ రోజున నమోదైందంటే 2020 జూలై 26 నాడు సార్. ఇది సార్ రేపు ఎగ్జామ్లో అడగబోతున్న ఒక బిట్ సార్. మరి ముఖ్యంగా సార్ కరెంట్ అఫైర్స్ పరంగా ఈ మధ్యన ఏ దేశంలో తొలిసారిగా ఒక కరోనా కేసు నమోదైందంటే ఉత్తర కొరియా దేశం సార్. మరొకటి కరెంట్ అఫైర్స్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా 2020 సంవత్సరం జూలై 26 నాటికి భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ వద్ద యుద్ధం జరిగి దాదాపు 1999 జూలై 26 నాడు కార్గిల్ వద్ద యుద్ధం జరిగింది సార్. 21 సంవత్సరాలు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ప్రాంతం కార్గిల్ అనే ప్రాంతం సార్. ఈ కార్గిల్ అనే ప్రాంతాన్ని కనుక మనం ఆక్రమించుకున్నట్లయితే ఈ కాశ్మీర్నే మన చేతిలోకి తీసుకోవచ్చు అనే లక్ష్యంతో అప్పటి పాకిస్తాన్ యొక్క సైనిక దళాల ప్రధానాధికారి, అప్పటి పాకిస్తాన్ యొక్క తనే ప్రెసిడెంట్గా కొనసాగుతున్న వ్యక్తి పర్వేజ్ ముషర్రఫ్ నాయకత్వంలో రోజు పాకిస్తాన్ యొక్క సైనిక బలగాలు భారత భూభాగానికి ప్రవేశించినాయి. ఆ మూమెంట్లో కార్గిల్ యొక్క భూభాగం ఆక్రమణకి గురవుతున్న సందర్భంలో అప్పటి యొక్క ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, అప్పటి యొక్క డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెజ్ అక్కడ కార్గిల్ వద్ద యుద్ధం జరిగే నాటికి అప్పుడు ఉన్న యొక్క మన డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెజ్ ఉంటాడు సార్. 3 నెలల పాటు యుద్ధం జరిగింది. జూలై 26 నాడు 1999 జూలై 26 నాడు ఈ యుద్ధం ముగిసిపోయింది సార్. అందుకే ఆ యుద్ధంలో విజయం సందర్భంగా జూలై 26ను మన కార్గిల్ దివాస్గా పిలుచుకోవడం కూడా జరుగుతున్నది సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక ఆపరేషన్ విజయ్ పేరుతో ఇప్పటివరకు ఇండియాలో ఆపరేషన్ విజయ్ని 2 సార్లు ప్రారంభించారు. ఒకటి వచ్చేసి ఇక్కడ ఆపరేషన్ విజయ్ అంటే 1961లో పోర్చుగీస్ వారి నుండి గోవా యొక్క వలస ప్రాంతాన్ని విముక్తి కోసం చేపట్టింది ఆపరేషన్ విజయ్. ఒక కార్గిల్ వద్ద పాకిస్తాన్ సైన్యాలపై భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతోనే ఇక్కడ యుద్ధం చేయడం జరిగింది సార్. ఆ యుద్ధంలో భారత సైన్యం ఘనమైన విజయాన్ని కూడా అందుకుంది. దాని గుర్తుగానే 2009కి కార్గిల్ వద్ద యుద్ధం జరిగి 10 years కంప్లీట్ అయిన సందర్భంగా ఇండియా తొలి అణువిద్యుత్ యుద్ధం అంటే తొలి న్యూక్లియర్ యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ హరియంత్ను కూడా నిర్మించుకున్నాం సార్. టుడే 2020 జూలై 26 నాటికి కార్గిల్ వద్ద యుద్ధం జరిగి 21 ఏళ్ళు కూడా కంప్లీట్ అయిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ పరంగా ఏ రోజు నాటికి కార్గిల్ వద్ద భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 21 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇదే 21 అంటే గుర్తు రావాలి సార్. ఇండియాలో జీవించే హక్కు గురించి చెప్తున్న ఆర్టికల్ కూడా 21 ఆర్టికలే. ఇదే 21 తిప్పి రాస్తే 12. తెలంగాణ జనాభాలో 12 ఉంది, విస్తీర్ణంలో 12 ఉంది. ఈ టైపులో మనకి బిట్టు గుర్తుకు రావాలి సార్. మరొకటి సార్, దాదాపు
40 ఏండ్ల తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్న యొక్క శ్రీహరికోట సెంటర్ లేదా సతీష్ ధావన్ సెంటర్ నుండి 40 ఏండ్ల నుండి ఇక్కడ ప్రస్తావన. 1980లో తొలిసారిగా ఇక్కడి నుంచి ఒక ఉపగ్రహాన్ని పంపిస్తే ఇప్పటికి 2020 అంటే దాదాపు వచ్చేసి ఇక్కడ 40 ఏండ్ల యొక్క చరిత్ర ప్రస్తావనలో మరి ప్రధానంగా సార్ అనేకమైన ఉపగ్రహాలు కూడా పంపించాం. ఈ 2020 సంవత్సరం జనవరి 17 నాడు GSAT-30 వచ్చేసి ఇక్కడ సార్ GSAT-30 అనే ఉపగ్రహాన్ని కూడా పంపించడం జరిగింది సార్. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి. యాక్చువల్గా సార్ 2020 సంవత్సరం మార్చి 5న ఒక ఉపగ్రహాన్ని పంపుకోవాలి. అదేవిధంగా కార్టోసాట్-3 ఉపగ్రహాన్ని కూడా పంపుకోవాలి ఈ మధ్యకాలంలో. కానీ లాక్డౌన్ కారణం వల్ల, కరోనా వైరస్ వల్ల దాదాపు వచ్చేసి ఫిబ్రవరి నుండి ఇంతవరకు కూడా ఇస్రో నుండి ఒక్క ఉపగ్రహాన్ని కూడా మనం పంపించలేం. ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపిన ఏకైక దేశం అంటే ఏంటి సార్? భారతదేశమే. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని విదేశస్తుల సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల యొక్క ఉపగ్రహాలకి ప్రధానమైన యొక్క వేదికగా నిలబడ్డ కంట్రీ అంటే ఈ యొక్క భారతదేశమే సార్. ఒక శ్రీహరికోట సెంటర్కి వాజ్పేయి ప్రభుత్వం సతీష్ ధావన్ పేరును ప్రతిపాదించింది సార్. 40 ఏండ్ల యొక్క షార్ సెంటర్ చరిత్రలో ఈ మధ్యకాలంలో లాక్డౌన్ వల్ల కొన్ని ఉపగ్రహాలు కూడా ప్రయోగించేది కూడా వాయిదా పడడం జరిగింది సార్. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని విదేశస్తుల సహకారంతో పంపిస్తే ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకి మనమే ప్రధానమైన యొక్క వేదికగా నిలబడ్డాం. ఇప్పటివరకు 33 దేశాలకు చెందిన 319 విదేశీ ఉపగ్రహాలు కూడా మన సహకారంతోనే పంపించడం జరిగింది సార్. ఈ మధ్యనే భారతదేశం అంతరిక్షంలో కొన్ని ప్రాజెక్టుల యొక్క నిర్మాణానికి ఈసారి ప్రైవేట్ రంగాన్ని కూడా పెట్టుబడులకు ప్రైవేట్ రంగాన్ని కూడా అందులో మనం అవకాశాన్ని కల్పించడం జరిగింది సార్. ఇక్కడ డ్రోన్లు సార్ ఒక 2020 సంవత్సరం జూలై 26 నాడు ఈ భారతదేశానికి కొన్ని రకాలైన డ్రోన్లను పంపిస్తామని చెప్పి అమెరికా ఒప్పందాన్ని అంగీకరించింది. గంటకి డ్రోన్లు సార్ 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటవి. ఇప్పటికీ అమెరికా నుండి బ్రిటన్, ఫ్రాన్సు, ఆస్ట్రేలియా దేశాలు కూడా అమెరికా డ్రోన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు అమెరికాకు మిత్రదేశంగా ఉన్న యొక్క భారతదేశం ప్రధానంగా భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు, ఇజ్రాయిల్ కంట్రీకి, సౌదీ అరేబియా దేశాలకు కూడా మేము డ్రోన్లను పంపిస్తామని చెప్పి ఈ మధ్య అమెరికా ఒక ఒప్పందాన్ని కూడా అంగీకరించడం జరిగింది. గాల్వాన్లో ఘటన తర్వాత అటు అమెరికా నుండి, ఇటు ఇజ్రాయిల్ నుండి, ఇటు రష్యా నుండి అనేకమైన వెపన్స్ని కూడా ఇవాళ ఇండియా కొనుగోలు కోసం ముందుకు వెళ్తున్న సంఘటన సార్ వచ్చేసి
అదేవిధంగా సార్ డ్రోన్లే కాకుండా అమెరికా దేశం నుండి హర్పర్ 2 అనేక మిసైల్స్, MK-57 యొక్క యుద్ధ విమానాలు కొనుగోలు కోసం కూడా ఇండియా ఒప్పందాన్ని అంగీకరించింది. ఈ మధ్యనే అమెరికా నుండి ఇండియాకి భారత వైమానిక దళంలోకి ప్రవేశించిన యుద్ధ హెలికాప్టర్లు అంటే చీనూక్ అపాచీ అనేక యుద్ధ హెలికాప్టర్లు కూడా ప్రవేశించడం జరిగింది సార్. నరేంద్ర మోడీ సార్ 2020 సంవత్సరం జూలై 26వ తేదీన రేడియో మాన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశంలో కొద్దిమంది విద్యార్థులు ఎంపిక చేసి ఈ మాన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఒక కేరళ రాష్ట్రానికి చెందిన వినాయక్ అనేక విద్యార్థి ఒక బాస్కెట్బాల్ క్రీడాకారుడు. ఈ అబ్బాయితో ప్రధాని ముచ్చటిస్తూ ఏంటి నీ లక్ష్యం ఏంటి, నువ్వేమి సాధించాలనుకుంటున్నావు అని పలు అంశాలపై కూడా ముచ్చటించడం జరిగింది. సార్ నేను బాస్కెట్బాల్ ఆడుతూ కొద్దిమంది కొన్ని స్కూల్స్ కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా, కొద్దిమంది కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరో పర్సన్ ఉస్మాన్ సైపి ఉత్తరప్రదేశ్ యొక్క విద్యార్థి. ప్రజెంట్లీ లాక్డౌన్ కదా, నువ్వు ఖాళీ సమయంలో ఏం చేస్తున్నావు అంటే నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం సార్, మ్యాథమెటిక్స్ యొక్క థియరీస్ పైన విశ్లేషిస్తున్నా, ఎలాంటి యొక్క రాని లెక్కలపై ఉన్న ప్రాబ్లమ్స్ రావడానికి త్వరితగతిన రావడానికి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి ప్రధానితో మాన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజున ఈ యూపీకి చెందిన ఉస్మాన్ సైపి విద్యార్థి మాట్లాడడం జరిగింది. మరో విద్యార్థి కృతిక్ నందల్, హర్యానా రాష్ట్రం కృతిక్ నందల్. మరో స్టూడెంటు కనిక, తమిళనాడు. తండ్రి చిన్నపాటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, తమ లక్ష్యం డాక్టర్ కావాలి, అందుకోసం నేను చదువుతున్నా సార్, లాక్డౌన్ మూమెంట్లో నేను టైం వేస్ట్ చేసుకోవడం లేదు, రకరకాల పుస్తకాలు సేకరించి నేను చదువుతున్నా, ఇది నా ప్రయత్నం అని చెప్పి ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. ఈరోజు మోడీ మాన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా దేశంలో నలుగురు విద్యార్థులతోని మోడీ ముచ్చటించడం జరిగింది. ఈ బిడ్డ రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్ వచ్చేసి 2020 సంవత్సరం జూలై 26వ తేదీన వన్యప్రాణుల విక్రయింపు లేదా వన్యప్రాణుల దిగుమతులపై నిషేధం విధించిన కంట్రీ అంటే దక్షిణ వియత్నాం సార్. దక్షిణ వియత్నాం కంట్రీ టుడే ఒక వన్యప్రాణుల యొక్క దిగుమతులను నిషేధించింది. ఈ వన్యప్రాణుల నుండే అనేక రకాల జబ్బులు కూడా కారణమవుతున్నాయి. అలాంటి వన్యప్రాణుల యొక్క దిగుమతిని మేము నిలిపివేస్తామని చెప్పి అలా జూలై 26 నాడు దక్షిణ వియత్నాం
ఈ నిర్ణయం తీసుకుంది. 100 రోజుల తర్వాత ఈరోజు జూలై 26 నాడు దక్షిణ వియత్నంలో కరోనా పాజిటివ్ కేసు ఇక్కడ నమోదు కావడం జరిగింది. ఇప్పటికి దక్షిణ వియత్నంలో 416 అంటే దాదాపు ఇక్కడ సార్ 416 ఇక్కడ మరి కరోనా పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదు కావడం జరిగింది సార్. హౌస్ కన్స్ట్రక్షన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఒక పేదవాడి ఇల్లు నిర్మించాలంటే 314 రోజుల్లో నిర్మించాలి. కానీ ఇన్ని రోజుల యొక్క సమయాన్ని తగ్గిస్తూ 114 రోజుల్లో నిర్మిస్తామని చెప్పి 2020 జూలై 26 నాడు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పటివరకు 1,10,00,000 ఇండ్లు అక్కడ పేదవారి ఇండ్ల నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. 2.95 lakhs కోట్ల 2,95,00,000 ఇండ్లు రానున్న రోజుల్లో ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలి. 2022 నాటికి ఈ దేశంలో అందరికీ ఇండ్ల నిర్మాణం కంప్లీట్ కావాలి. రేపు 2022 నాటికి ఇండియాలో 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి పూర్తి కావాలి. రేపు 2022 నాటికి 3 వ్యక్తుల్ని ఇండియా గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలోకి సొంతంగా పంపించుకోబోతున్నది సార్. రేపు 2022 నాటికి నరేంద్ర మోడీ కలలుగన్న ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ద్వారా ఇండ్ల నిర్మాణం కూడా కంప్లీట్ కావాలని చెప్పి అలా మోడీ పిలుపునిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ పరంగా సార్ ఈ మధ్యనే ఆవాస్ యోజన కార్యక్రమం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ద్వారా పేదవాడి ఇల్లును ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, ఏ ఇయర్ నాటికి 10 పేదవాడికి ఇల్లు నిర్మాణం కంప్లీట్ కావాలి, ఈ టైపులో కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న బిట్లు ఉంటాయి సార్. కేంద్ర ప్రభుత్వం ఏ రోజున 314 రోజుల నుండి ఇక నుంచి 114 రోజుల్లోపే ఇండ్ల నిర్మాణం కంప్లీట్ కావాలని చెప్పి ఏ రోజున నిర్ణయం తీసుకుంది? జూలై 26 సార్. ఇది సార్ రేపు ఎగ్జామ్ అడగబోతున్న బిట్టు. మరొకటి సార్, టుడే కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రమైతుంది. ఆల్రెడీ 2020 సంవత్సరంలో ఖేలో ఇండియా 3వ యూత్ గేమ్స్ను అస్సాంలో గౌహతిలో నిర్వహించారు. రేపు 2021లో హర్యానా రాష్ట్రంలో ఈ 4వ ఖేలో ఇండియా గేమ్స్ కూడా జరగబోతున్నాయని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. ఒక ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతం యొక్క విద్యార్థుల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి, ఒక అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం కూడా ఒక క్రీడా రంగంలో ఒక స్థాయిలో నిలబెట్టాలి. రేపు రానున్న యొక్క రోజుల్లో ఈ భారతదేశం అనేది పథకాల పట్టికలో టాప్లో ఉండే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి టార్గెట్ ఒలింపిక్ పోడియం అనే పేరుతో ఇలా కేంద్ర క్రీడల శాఖ ఒక ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది సార్.
అదే కాకుండా దేశంలో కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసి స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీకి మన తెలంగాణ రాష్ట్రంలో హకీంపేట కూడా ఇక్కడ ఎంపిక కావడం జరిగింది. ఈరోజు మనకన్నా చిన్న చిన్న దేశాలు, మనకన్నా చిన్న చిన్న ప్రాంతాలు క్రీడా రంగంలో ఎంతో చక్కగా రాణిస్తుంటే ఇండియా వైఫల్యం చెందుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇండియా మరిన్ని ఒలింపిక్స్ లాంటి టోర్నమెంట్లో మరిన్ని పథకాలు సాధించాలని చెప్పి ఈ ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా క్రీడాకారులను అక్కడ తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఒక అంతర్జాతీయ క్రీడాపటంలో మనం ఒకరిగా నిలబడాలనే లక్ష్యంతోనే ఇవాళ ఇండియా ఖేలో ఇండియా అనే గేమ్స్ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంఘటన. కరెంట్ అఫైర్స్ పరంగా సార్ 2021లో హర్యానాలో ఎన్నో ఖేలో ఇండియా కార్యక్రమం జరగబోతుంది. 2021లో 4వ ఖేలో ఇండియా క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి? ఈ లెవెల్ అడుగుతాడు సార్. హర్యానా అంటున్నాం సార్, కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానీపట్ యుద్ధాలు జరిగాయి. పానీపట్ అనే ప్రాంతం ఇక్కడ ఉంది సార్. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా ఇక్కడే సార్, హర్యానా స్టేట్ సార్. ఇది ఇలా మనకు గుర్తుకు రావాలి సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ టుడే కుమ్హార్ సశక్తి యోజన్ కార్యక్రమం. కుమ్హార్ సశక్తి యోజన్ కార్యక్రమాన్ని 2020 సంవత్సరం జూలై 26 నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు సార్. ఈ కార్యక్రమం ద్వారా 100 ఎలక్ట్రికల్ పవర్ వీల్స్ను అంటే పంపిణీ చేయడం జరిగింది సార్. ఒక ఆత్మ నిర్భర్ యోజన కార్యక్రమంలో భాగంగా ఈ దేశంలో ఎన్నో ఏండ్ల నుండి మనకు కుండలు అందిస్తున్న కుమ్మరి సామాజిక వర్గాలకి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లో వస్తున్న నూతనమైన పోకడలకు అనుగుణంగా ఆయా కుమ్మరి సామాజిక వర్గానికి ఆ కుండలు తయారు చేసే ఎలక్ట్రికల్ సామాగ్రిని కుమ్హార్ సశక్తి యోజన కార్యక్రమం ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఖాదీ కుటీర గ్రామీణ అభివృద్ధి శాఖ వాళ్ళు నిర్వహించారు సార్. రోజు కూడా వీళ్ళ వృత్తి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. అలాంటి ప్రమాదంలోకి వీళ్ళ వృత్తి వెళ్ళిపోకుండా ఇలాంటి వర్గాల వారికి సాయం చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. కరెంట్ అఫైర్స్ పరంగా సార్ 2020 సంవత్సరం జూలై 26 నాడు కేంద్ర హోంశాఖ మంత్రి కుమ్హార్ సశక్తి యోజన కార్యక్రమాన్ని ఎవరి కోసం ప్రారంభించారు?
ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం అమలవుతుంది? ఈ టైపులో రేపు ఎగ్జామ్లో లేటెస్ట్ టుడే కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా సార్ 2020 సంవత్సరం జూలై 26 నాడు గోగ్రా గాల్వన్ లోయ, గోగ్రా గాల్వన్ లోయలో ఉన్న యొక్క సరిహద్దులో అంటే తూర్పు లడఖ్ ప్రాంతంలో అయినా ఈ తూర్పు లడఖ్ ప్రాంతంలో గోగ్రా గాల్వన్ లోయలో ఉన్న యొక్క సరిహద్దులో ఉన్న యొక్క చైనా సైన్యాలు వెనుకకు వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా పాంగోంగ్, కొన్ని పేపర్లో అంటే పైంగాంగ్ ఉంటుంది సార్. ఈ పాంగోంగ్ సరస్సు ఈ ఏరియాలో మాత్రం వచ్చి చైనా బలగాలు మళ్ళీ ఇటు వచ్చేసినాయి. ఈ ప్రాంతం కూడా మాదే అంటుంది. ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితుల్లో ఈ భారతదేశానికి అండగా నిలబడాలని చెప్పి, ఈ భారతదేశానికి మనం మద్దతు ఇవ్వాలని చెప్పి అలా అమెరికా ముందుకు వచ్చింది. నిన్న ఇజ్రాయెల్ యొక్క రక్షణ శాఖ మంత్రి కూడా ఆయన బెంజమిన్ గటంజ్ మన ఇండియా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చలు కూడా నిర్వహించి రక్షణ పరంగా, భద్రత పరంగా అన్ని రకాలుగా భారత్కు మేము అండగా నిలబడతామని చెప్పి వాళ్ళ అంశాలపై ఒప్పందాన్ని కూడా అంగీకరించడం జరిగింది సార్ ఇజ్రాయిల్ ప్రభుత్వం. ఈ మధ్యన అమెరికాతో పాటు, ఫ్రాన్స్తో పాటు చైనా విధానాలకు వ్యతిరేకంగా భారత్కు మద్దతుగా నిలబడ్డ కంట్రీ అంటే, ఏ దేశం భారత్కు మద్దతుగా నిలబడ్డ కంట్రీ అంటే సార్ ఇజ్రాయెల్ దేశం సార్. వచ్చేసి ఇలా కంపల్సరీ అడుగుతాడు సార్ ఎగ్జామ్లో మాత్రం. ముఖ్యంగా సార్ 2020 సంవత్సరం జూలై 26 నాడు ఇండియా యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు శాస్త్రీయ మరియు శాస్త్ర సాంకేతిక యొక్క అంశాలపై కలిసికట్టుగా ముందుకెళ్ళాలి అనేక అంశంపై ఈరోజు ఒప్పందాన్ని వీళ్ళు అంగీకరించారు సార్. ఆల్రెడీ ఒక 2020 సంవత్సరం జూలై 15 నాడు ఇండియా యూరోపియన్ యూనియన్ 15వ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగితే, ఆ కాన్ఫరెన్స్లో భాగంగానే ఈరోజు వచ్చేసి భారతదేశంతో చేతులు కలిపి శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ, నూతన సిద్ధాంతాల యొక్క ఆవిష్కరణలో కానీ, దానితో పాటు ప్రధానంగా వచ్చేసి అక్కడ మరి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా వస్తున్న యొక్క భయంకరమైన యొక్క జబ్బుల యొక్క నివారణ కోసమో మనం కలిసికట్టుగా శాస్త్రీయ మరియు శాస్త్ర సాంకేతిక రంగంలో ఉమ్మడిగా ముందుకు పోదామని చెప్పి 2020 జూలై 26 నాడు యొక్క ఒప్పందాన్ని కూడా అంగీకరించిన సంఘటన సార్ ఇండియా యూరోపియన్ యూనియన్ యొక్క ప్రతినిధులు. టుడే సార్ ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ హెచ్చరిక చేయడం జరిగింది. పాకిస్తాన్ కంట్రీ జైషే మహమ్మద్ కానీ, తాలిబాన్స్ కానీ, జామత్ ఉద్ దావా కానీ, ఆల్ ఖైదా కానీ
ఇలాంటి ఉగ్రవాద సంస్థల్ని మీరు ఎందుకు బ్లాక్లో పెట్టలేదు? మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని చెప్పి 2020 జూలై 26 నాడు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద సంస్థలపై నిర్లక్ష్యం వహిస్తున్న పాకిస్తాన్ పైన హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు ఐక్యరాజ్య సమితి మాత్రం ముఖ్యంగా సార్ టుడే కరెంట్ అఫైర్స్ పరంగా 2020 సంవత్సరం జూలై 26 నాడు ప్రధానంగా సార్ వచ్చేసి ఇప్పటివరకు అంటే నిన్నటి వరకు 3 సార్లు కరోనా పాజిటివ్ వచ్చి ఈరోజే కరోనా నెగిటివ్గా రావడం జరిగింది. ఆయనే ఒక 2020 జనవరి 26 యొక్క రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరైన బ్రెజిల్ అధ్యక్షుడే జైర్ బోల్సోనారో కరోనా వైరస్ గురై 2020 జూలై 26 నాడు కరోనా పాజిటివ్ కూడా అంటే కరోనా నెగిటివ్ కూడా తేలడం జరిగింది సార్. ఇతను బోరిస్ జాన్సన్ ఒక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ సార్, 2 సార్లు బ్రిటన్కు ప్రధానికి ఎన్నికైన వ్యక్తి. 2020 సంవత్సరం జూలై 26 నాడు కరోనా వైరస్ను మేము నిర్లక్ష్యం చేసాం, ముందుగా పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యం మన కొంప ముంచింది. నేనంత అప్రమత్తంగా లేకపోయినా నన్ను క్షమించండి బ్రిటన్ ప్రజలారని చెప్పి ఏ దేశ ప్రధాని ఒక కరోనా వైరస్ వల్ల ఆ ప్రజల క్షమాపణ కోరిండంటే వచ్చేసిన బోరిస్ జాన్సన్ సార్. నన్ను క్షమించండి, నేను అప్రమత్తం లేకపోయింది మా ప్రభుత్వము అని చెప్పి కోరుకున్న వ్యక్తి ఇతను సార్. ముఖ్యంగా సార్ టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మాల్దీవులకు భారతదేశం ఆర్థిక సహకారం, కుమ్హార్ సశక్తి యోజన్ కార్యక్రమం, కార్గిల్ వార్ 21 years కంప్లీట్, ఈ అంశాలపైన ప్రధాన మనకి ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఇదే కాకుండా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మన ప్లాటో సంస్థ ఎవ్రీ డైలీ మీకు ఉంటుంది. ఇందులో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు కూడా మాకు ఇవ్వండి. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి, క్రీడా, ఎకనమీ పరంగా ఎన్ని అంశాల మీద కరెంట్ అఫైర్స్ మీద మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎలాంటి అంశానైనా కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ద్వారా ప్లాటో సంస్థ మీకు అందించడానికి మీ ముందుకు వస్తుంది. దీన్ని వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మీరు షేర్ చేయండి. ఇంకా కూడా నూతనమైన పదవుల ద్వారా ఇంకా అంటే త్వరితగతిన ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎంత చదివిన బిట్టు గుర్తు రాలేకపోతుంది, ఏ విధంగా మన ఎగ్జామ్లో ముందుకెళ్ళాలి, పలు అంశాలపై కూడా ప్లాటో సంస్థ యొక్క బృందం మీకు సలహాలు సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ మూమెంట్లో అయినా 2 రాష్ట్రాల్లో నోటిఫికేషన్ రావచ్చు. తెలంగాణలో సుమారు 2000 పైగా మున్సిపాలిటీ పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు, అదేవిధంగా ఏపీలో
ఎస్ఐ పోలీస్ సాబ్, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 1 ఈ నోటిఫికేషన్ త్వరలో నోటిఫికేషన్లు కూడా ఉండే యొక్క అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మూమెంట్లో వచ్చినా మీరు సిద్ధంగా ఉండాలి. రేపటి ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. అక్కడ 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 36 ఏళ్ళు ప్రభుత్వ సర్వీసులో ఒక ఆఫీసర్గా ఉండాలి సార్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ తరపున మీ ముందుకు. థ్యాంక్ యూ.